మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదిలాతో మూవీని అనౌన్స్ చేసి ఫుల్ జోష్ మీద ఉన్నారు చిరు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఈ కాంబినేషన్కి మెగా ఫ్యాన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ కాంబో మీద నెట్టింట తెగ డిబేట్ నడుస్తోంది. ఇంతకీ మెగాస్టార్ను శ్రీకాంత్ ఓదిలా ఎలా మెప్పించాడని, ఇంతకీ చిరు శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? మెగాస్టార్ ఛాన్స్ కోసం పెద్ద డైరెక్టర్లు వెయిట్ చేస్తూ ఉంటే శ్రీకాంత్కే ఛాన్స్ ఎందుకు ఇచ్చారో ఈ స్టోరీలో చూసేద్దాం. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో మూవీ అంటే టాప్ డైరెక్టర్లందరూ ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందని వెయిట్ చేసే పరిస్థితి. కానీ ప్రెజెంట్ శ్రీకాంత్ ఓదిలా అనే యంగ్ డైరెక్టర్తో మూవీకి బిగ్ బాస్ సిగ్నల్ ఇవ్వటం అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందని సోషల్ మీడియాలో తెగ డిబేట్ నడుస్తోంది. మరోవైపు ఫ్యాన్స్లోనూ శ్రీకాంత్ ఏం చెప్పి మెగాస్టార్ను ఒప్పించారనే క్యూరియాసిటీ పెరుగుతోంది. ఇప్పటి వరకు చిరంజీవిని ఫ్యాన్స్ చూడని కొత్త లుక్లో చూపించడానికి శ్రీకాంత్ ఓదిలా రెడీ అవుతున్నాడట. దీనిపై శ్రీకాంత్ ఓదిలా ఓ క్లారిటీతో ఉన్నాడట. మూవీ మీ అంచనాలకే వదిలేస్తున్నామనకుండా యాక్షన్ మూవీ అనే ట్యాగ్ను ఇప్పటికే శ్రీకాంత్ షేర్ చేశారు కూడా. దీనికి సాక్ష్యంగా రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో చిరంజీవి శ్రీకాంత్ ఓదిలా చేతులను బిగించి రక్తంతో ఉన్నటువంటి స్టిల్ షేర్ చేశారు. ఇప్పటికే ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నా హీరో. చిరుతో మూవీ చేయడం లైఫ్ అంబిషన్ మాత్రమే కాదు, అంతకు మించిన కళ అని ఇప్పటికే పలు సందర్భాల్లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదిలా రివీల్ చేశాడు. మీడియాతో డైరెక్టర్లందరూ ఈ డైలాగ్ చెప్పేవారే. ఒక్క సినిమాకే ఇంత భారీ డైలాగ్ అవసరమా అనుకున్నారు. కానీ శ్రీకాంత్ ఓదిలా మాటలు చెప్పడమే కాదు, చేతల్లో మెగాస్టార్ను మెప్పించాడు. దీంతో అందరూ శ్రీకాంత్ ఓదిలా మామూలుడు కాదనిస్తున్నారు. ఒక ఫ్యాన్గా చిరుని ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపించే పోస్టర్స్ రిలీజ్ చేసి తన ఒపీనియన్ చెప్పకనే చెప్పేశాడు శ్రీకాంత్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఇక ఆ మూవీలో తన హీరోను ఒక రేంజ్లో చూపిస్తాడు. సో ఇక మెగాస్టార్ శ్రీకాంత్ కలిసి వెండితెరపై మ్యాజిక్ చేస్తారని అందరూ అంచనాలు వేస్తున్నారు. నెట్టింట కూడా ఇదే డిబేట్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి మూవీ చేసి అటు ప్రేక్షకులను ఇటు మెగా వీరాభిమానులను శ్రీకాంత్ ఓదిలా మెప్పిస్తాడని ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్లో ఉన్నటువంటి చాలామంది డైరెక్టర్లకు సాధ్యం కాని విధంగా భారీ మూవీ చేసి సక్సెస్ సాధించాలని శ్రీకాంత్ చూస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా శ్రీకాంత్ ఓదిలా చెప్పిన స్టోరీ బాగా నచ్చడం వల్లే ఒప్పుకున్నానని సన్నిహితులతో అన్నారట. దీంతో శ్రీకాంత్ ఓదిలా ఎలాంటి స్టోరీ చెప్పి మెగాస్టార్ను ఒప్పించారబ్బా అని అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తన గత సినిమా అయిన దసరా మూవీని చూస్తే పక్కా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తెలంగాణ యాసలో డైలాగులు గుర్తుకొస్తాయి. దసరా మూవీ మంచి సక్సెస్ను శ్రీకాంత్కు అందించింది. దసరా స్టోరీ చూస్తే ఇందులో పెద్ద స్టోరీ ఏమీ లేదనేది కొందరు ఒపీనియన్. మరి ఎందుకు మెగాస్టార్ చిరంజీవి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారనేది $1 మిలియన్ క్వశ్చన్గా నెట్టింట డిబేట్కి తరలిప్పారు. శ్రీకాంత్ ఓదిలాను డైరెక్టర్గా ఎందుకు తీసుకున్నారని డిబేట్ చేసేవారు మరో పాయింట్ను కూడా లేవనెత్తుతున్నారు. అదేంటంటే ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఎందరో చిరంజీవితో మూవీ చేయాలని ఏళ్ల తరబడి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంతెందుకు పూరి జగన్నాథ్ కూడా ఆ వరుసలో ఉన్నాడు. పూరి లాంటి వాళ్లకు రాని లక్కీ ఛాన్స్ శ్రీకాంత్ ఓదిలాకి ఎందుకు వచ్చిందని నెట్టింట డిబేట్ పాయింట్ అవుతోంది. శ్రీకాంత్ కూడా ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని సత్తా చూపుతాడనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చినట్లుగా డిబేట్లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.